ఎపిసోడ్ ప్రారంభంలో మనకి ఉరహర క్యాండీ షాప్ చూపిస్తారు. అక్కడ ఆయన ఫేక్ సోల్ ని డిస్ట్రాయ్ చేయడానికి రెడీ అవుతుంటారు. అప్పుడు ఉరురు భయపడుతూ అంటుంది, ఐఎమ్ సారీ మిస్టర్ ఉరహర, ఇదంతా నా వల్లే జరిగింది. కానీ ఉరహర్ ఉరురుని ఓదారుస్తూ, భయపడొద్దు, మేమంతా ఉన్నాం కదా అని అంటాడు. ఆ మాట విని ఉరురు గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఇంకా అప్పుడే టెసాయి, జింటా కూడా బ్యాటిల్ కోసం రెడీ అయిపోతారు. అంతేకాదు వీళ్ళు వెళ్లే ముందు ఒక బ్యాటిల్ పోజ్ కూడా ఇస్తారు. ఇంకోవైపు ఫేక్ ఇంకా రియల్ ఇచిగోస్ మధ్య అప్పటికే ఫైట్ జరుగుతూ ఉంటుంది. కానీ సరిగ్గా అప్పుడే రుకియా ఫోన్ కి కొత్త ఆర్డర్స్ రావడం మొదలవుతాయి. సో వాళ్ళు హాలో వైపు వెళ్తారు. ఫేక్ సోల్ కి చాలా చిరాగ్గా ఉంటుంది. కానీ అప్పుడే అతనికి అదే పాఠశాలలో ఒక శూన్యమైన ఉనికిని అతను అనుభూతి చెందాడు. ఫేక్ సోల్ ఆ ముగ్గురు పిల్లల మీద అటాక్ చేసిన చోటికే హాలో వచ్చింది. సో కొత్త హాలో ఆ పిల్లల్నే టార్గెట్ చేస్తోందని అతనికి వెంటనే అర్థమవుతుంది. అప్పుడు అతనికి ఆ పిల్లలు చేసిన రూడ్ రిమార్క్స్ అన్ని గుర్తొస్తాయి. దాంతో వాళ్ళని కాపాడాలా వద్దా అని అతను మెంటల్లీ చాలా స్ట్రగుల్ అవుతాడు. సరిగ్గా అదే సమయంలో ఆ పిల్లల వెనక నుండి ఒక సెంటిపీడ్ లాంటి హాలో వస్తుంది. తమ చావు తమ వైపు వస్తోందని ఆ పిల్లలకి అస్సలు తెలీదు. వాళ్ళు హాలోల మీద దాడి చేయబోతున్న అదే సమయంలో ఫేక్ సోల్ అకస్మాత్తుగా అక్కడ ప్రత్యక్షమైంది. అది ఆ హాలోని గట్టిగా తన్నింది. ఇక అప్పటి నుండి వాళ్ళిద్దరి మధ్య గట్టి ఫైట్ మొదలవుతుంది. అది చూసి పిల్లలందరూ అక్కడి నుండి పారిపోతారు. వాళ్ళకి పారిపోయే అవకాశం ఇవ్వడం కోసం ఫేక్ సోల్ ఆ హాలోని వేరే వైపుకి తీసుకెళ్తుంది. దాన్ని రుకియా ఇంకా అసలైన ఇచిగోని చూస్తారు. అప్పటికే ఫైట్ చేసి ఫేక్ సోల్ బాగా అలసిపోతుంది. దానికి చాలా దెబ్బలు కూడా తగులుతాయి. కానీ ఆ హాలో దాన్ని చంపేబోయే సమయంలో రియల్ ఇచిగో అక్కడికి వస్తాడు. అతన్ని కాపాడతాడు. అప్పుడు ఫేక్ సోల్, నువ్వు నాకు ఎందుకు హెల్ప్ చేస్తున్నావు అని అడిగితే రియల్ ఇచిగో అతని కాలర్ పట్టుకుని ఇలా అంటాడు, నిన్ను కాపాడేది ఎవరు? నేను కేవలం నా బాడీని కాపాడుకోవాలనుకుంటున్నాను. మరి అంత సంతోషపడాల్సిన అవసరం లేదు. అయినా నువ్వు బ్యాటిల్ టైప్ మోడ్ సోల్ కదా, మరి అంత దారుణంగా ఎలా దెబ్బలు తింటావు? అలా వాళ్ళిద్దరి మధ్య వర్బల్ ఫైట్ మొదలవుతుంది. కానీ అప్పటికే ఆ హాలోకి చాలా కోపం రావడంతో అది వాళ్ళిద్దరి మీద స్నీక్ అటాక్ చేస్తుంది. కానీ హాలో కంటే వీళ్ళిద్దరికే ఎక్కువ కోపం రావడంతో ఇద్దరూ కలిసి హాలో మీద అటాక్ చేస్తారు. దాంతో ఆ హాలో పని అయిపోతుంది. అది వెనక్కి పడిపోతుంటుంది. కానీ అప్పుడే ఆ ఫేక్ సోల్ కి ఒక విషయం గుర్తొస్తుంది. ఆ వైపు ముగ్గురు పిల్లలు వెళ్లారు కదా అని వెంటనే హాలో దగ్గరికి వెళ్లి గట్టిగా కిక్కిస్తాడు. దాంతో ఆ హాలో పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇక ఆ పని పూర్తి చేసిన తర్వాత ఫేక్ సోల్ చాలా సంతోషంగా కింద పడిపోతుంటే రియల్ ఇచిగో అతన్ని కాపాడతాడు. కానీ ఫేక్ సోల్ చేసిన ఈ పనికి మాత్రం అప్పుడే అతనికి ఆ ముగ్గురు పిల్లలు కనిపిస్తారు. వాళ్ళు జరిగిన విషయానంతా వాళ్ళ టీచర్ కి రిపోర్ట్ చేస్తుంటారు. అప్పుడు ఇచిగోకి అసలు విషయం అర్థమవుతుంది. ఆ ఫేక్ వాడు ఈ పిల్లల్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాడని. అంటే ఆ ఫేక్ సోల్ నిజానికి ఈవిల్ స్పిరిట్ కాదని అర్థమైంది. అది ఒక మంచి సోల్. అందుకే రియల్ వాడు ఆ ఫేక్ వాడిని క్షమించేస్తాడు. ఇంకా ఇలా అడుగుతాడు, నీకు ఆ పిల్లలంటే అంత అసహ్యం కదా, మరి వాళ్ళని ఎందుకు కాపాడుతున్నావు? ఇప్పుడు ఫేక్ సోల్స్ ఇలా చెప్తుంది, నాకు వాళ్ళంటే ఇష్టం లేకపోయినా ఎవరైనా అలా చనిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను అని అంటాడు. ఆ తర్వాత ఫేక్ సోల్ తను పుట్టిన ఆ రోజు గురించి ఇలా చెప్తాడు, నేను పుట్టిన రోజే సోల్ సొసైటీ అన్ని మోడ్ సోల్స్ ని డిస్ట్రాయ్ చేయమని కొత్త ఆర్డర్స్ పాస్ చేసింది. అంటే సరిగ్గా నేను పుట్టిన రోజే నా చావు ఎప్పుడో కూడా ఆ రోజే డిసైడ్ అయిపోయింది. నీకు తెలుసా, నా సోల్ పిల్లోలో నేను ప్రతిరోజు భయంతో గడిపాను. మెల్లగా నా చుట్టూ ఉన్న సోల్స్ అన్నింటినీ నాశనం చేశారు. కానీ నేను ఆ వేర్ హౌస్ నుండి ఎలాగోలా తప్పించుకోవడంలో సక్సెస్ అయ్యాను. కానీ ఎప్పుడో ఒకప్పుడు నన్ను పట్టుకుని డిస్ట్రాయ్ చేస్తారేమో అన్న భయం ఉండేది. ఫేక్ ఇంకా ఇలా అంటాడు, నా తలరాతని ఎవరో వచ్చి ఇలా ఎలా డిసైడ్ చేస్తారు? నా దారి నేనే వెతుక్కోవాలనుకుంటున్నాను. నేను చాలా చావులు చూశాను. అందుకే ఎవరూ అలా చనిపోవడం నాకు ఇష్టం లేదు. వాళ్ళని అలా చనిపోనివ్వలేను. నాకు వాళ్ళంటే ఎంత కోపం ఉన్నా సరే నేను మాత్రం అలా చేయలేను. అప్పటికే అక్కడికి చేరుకున్న ఉరహార వాళ్ళిద్దరి శాంతియుత పరిష్కారాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. అయినా సరే అతను తన వాకింగ్ స్టిక్ ని ఇచిగో తలకి గట్టిగా గుచ్చుతాడు. దాంతో ఆ మోడ్ సోల్ పిల్ బయటికి వచ్చేస్తుంది. ఇది చూసి ఇచిగో చాలా ఆశ్చర్యపోతాడు, అసలు వీళ్ళంతా ఎవరు అని. ఆ తర్వాత ఉరహార ఆ మోడ్ సోల్ పిల్ తీసుకుని ఇక ఇంటికి వెళ్దాం అని అంటాడు. కానీ ఆ మోడ్ సోల్ మాత్రం చాలా అప్సెట్ అవుతాడు. ఎందుకంటే అతను ఏదో గొడవ జరుగుతుందనుకుని ఇచిగో ఉరహారాని, నువ్వెవరు, ఈ మోడ్ సోల్ తో ఏం చేస్తావ్ అని అడిగాడు. అప్పుడు ఉరహార తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుని ఖచ్చితంగా ఈ మోడ్ సోల్ ని డిస్ట్రాయ్ చేస్తాం అని చెప్తాడు. అప్పుడే రుకియా అక్కడికి వచ్చి ఇతను ఒక అత్యాశ గల షాపు యజమాని అని చెప్తుంది. ఉరహార మాత్రం ఆ క్లెయిమ్ ని ఖచ్చితంగా ఒప్పుకోవట్లేదు. అప్పుడు రుకియా ఉరహార చేతిలో ఉన్న మోడ్ సోల్ పిల్
లాగేసుకుని ఈ సోల్ ని డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. అయినా మీరు సోల్ సొసైటీ రూల్స్ ఫాలో అవ్వరు కదా అంటుంది. అప్పుడు ఉరహారా గంభీరంగా అన్నాడు, ఒకవేళ నువ్వు ఏదైనా ప్రాబ్లం లో పడితే నా దగ్గరికి హెల్ప్ కోసం రావద్దు, ఎందుకంటే నీకు మా నుండి ఎలాంటి హెల్ప్ దొరకదు. ఆ తర్వాత రుకియా ఇచిగోకి ఆ మోడ్ సోల్ పిల్ ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇచిగో తన బాడీలోకి తిరిగి వచ్చాక చాలా అప్సెట్ అవుతాడు, ఎందుకంటే ఆ ఫేక్ సోల్ వల్ల తన బాడీకి చాలా దెబ్బలు తగిలాయి. అతను ఆ మోడ్ సోల్ మీద అరుస్తాడు, అది వింతగా ఉంది. అప్పుడు రుకియా అతనితో, అరవాలని ఉంటే దీన్ని ఏదైనా డెడ్ బాడీలో పెట్టు అంటుంది. ఇచిగో ఎక్కడుంది డెడ్ బాడీ అంటూ వెతకడం మొదలు పెడతాడు. కానీ రోడ్డు పైన ఒక శవం ఎలా దొరుకుతుంది? సరిగ్గా అప్పుడే అతనికి చెత్త కుప్పలో ఒక బొమ్మ సింహం కనిపించింది. అతను ఆ బొమ్మ నోట్లో సోల్ పిల్ వేస్తాడు. దానివల్ల ఇప్పుడు ఆ బొమ్మలోకి ప్రాణం వస్తుంది. అది బ్రతకగానే ఇచిగోని బ్యాటిల్ కోసం ఛాలెంజ్ చేయడం మొదలు పెడుతుంది. అది బాగుండటం చూసి ఇచిగో ముఖంలో నవ్వు వస్తుంది. కానీ తర్వాత ఆ సోల్ తన ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది. అక్కడ ఇచిగోని నిద్ర లేపడానికి ఆ ఫేక్ సోల్ చాలా పంచులు కొడుతుంది, కానీ ఇచిగో మీద వాటి ప్రభావం ఏమీ ఉండదు. అతను చాలా ఈజీగా ఆ ఫేక్ సోల్ ని దూరం విసిరేస్తాడు. ఆ తర్వాత ఇచిగో ఆ ఫేక్ సోల్ కి ఒక పేరు పెడతాడు, అదే ఖాన్. ఇక రుకియా తన క్లోసెట్ నుండి బయటికి వచ్చినప్పుడు అప్పుడే ఆమె కాలు ఖాన్ మీద పడుతుంది. దాన్ని ఆ థర్కీ ఖాన్ అడ్వాంటేజ్ తీసుకుని నైస్ యాంగిల్ అని కామెంట్ కూడా చేస్తాడు. దాంతో రుకియా ఖాన్ ని పట్టుకుని బాగా కొడుతుంది. కానీ అప్పుడే యూజు ఇచిగో గదిలోకి వస్తుంది. అప్పుడు ఇచిగో వెంటనే రుకియాని ఖాన్ ని క్లోసెట్ లో వేసి గట్టిగా లాక్ చేస్తాడు. కానీ ఇప్పుడు యుజుకి ఇచిగో మీద డౌట్ రావడం మొదలవుతుంది. తన అన్నయ్య ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఏదో వింత పనులు చేస్తున్నాడని. ఆ తర్వాత యుజు ఇచిగోతో నీ ఫ్రెండ్స్ బయట నీకోసం వెయిట్ చేస్తున్నారని చెప్తుంది. అది విన్న ఇచిగో త్వరగా స్కూల్ కి రెడీ అవ్వడం మొదలు పెడతాడు. కానీ తన వాచ్ పెట్టుకుని డేట్ అండ్ టైం చెక్ చేసినప్పుడు ఆ డేట్ చూసి చాలా సీరియస్ అయిపోతాడు. ఆ తర్వాత మనకి ఇచిగో క్లాస్ సీన్ మనకు కనిపిస్తుంది. అక్కడ ఒరిహిమే ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ డ్రాయింగ్స్ చూపిస్తూ ఉంటారు. అందులో వాళ్ళు తమ ఫ్యూచర్ సెల్ఫ్ ని డ్రా చేసి పెట్టుకున్నారు. అప్పుడు తాత్సుకి తన డ్రాయింగ్ చూపిస్తూ ఫ్యూచర్ లో తను ఒక ఫీమేల్ ఛాంపియన్ అవ్వాలనుకుంటున్నానని చెప్తుంది. ఇక ఒరిహిమే కూడా ఆమె ఒక డ్రాయింగ్ చూపిస్తుంది. అందులో తను యుద్ధ ట్యాంక్ మరియు సైబోర్గ్ లా కనిపిస్తుంది. అది చూసి తాత్సుకి చాలా టెన్షన్ పడుతుంది, అసలు ఈ అమ్మాయి ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటుంది అని. ఆ తర్వాత వాళ్ళు గమనిస్తారు ఈ రోజు ఇచిగో చాలా వింతగా బిహేవ్ చేస్తున్నాడని. అది చూసి తాత్సుకి అప్పుడు చాలా సీరియస్ అయిపోతుంది. తన ఫ్రెండ్స్ తో ఇలా అంటుంది, నాకు ఇచిగో ఎందుకు ఇలా వింతగా ఉన్నాడో తెలుసు. తను నిజానికి తన బాధని దాచుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ నమ్మండి, ఇచిగో రేపు స్కూల్ కి రాడు. ఆ తర్వాత రోజు గడిచిపోతుంది. అప్పుడు ఇచిగో రుకియాని అడుగుతాడు, రేపటి కోసం నేను సోల్ రీపర్ డ్యూటీ నుండి లీవ్ తీసుకోవాలనుకుంటున్నాను అని. రుకియా ఆబ్వియస్ గా దానికి తను ఒప్పుకోదు. అప్పుడు ఇచిగో తనకి ఇలా చెప్తాడు, రేపు మా అమ్మ డెత్ యానివర్సరీ, రేపటి రోజే మా అమ్మ చనిపోయింది, లేదా ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే రేపటి రోజే మా అమ్మని చంపేశారు. ఆ తర్వాత ఇచిగోకి తన అమ్మ డెత్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్స్ వస్తాయి. పాపం ఇచిగో రాత్రంతా సరిగ్గా నిద్రపోలేకపోతాడు. మరోవైపు సోల్ సొసైటీలో ఒక సోల్ రీపర్ కి కొత్త ఆర్డర్స్ వస్తాయి. నువ్వు హ్యూమన్ వరల్డ్ కి వెళ్లి రుకియా కుచికిని వెతుకు, రుకియా అక్కడ అవసరానికి మించి ఉండిపోయింది అని. కాబట్టి రుకియా హ్యూమన్ వరల్డ్ లో ఏం చేస్తుందో నువ్వు తెలుసుకో, అవసరమైతే నువ్వు ఫుల్ ఫోర్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక దీనితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.